అంటే ఇప్పుడు కొంతమంది నాయకులు జనసేనలో ఉన్నోళ్ళు వైసీపీలోకి వెళ్ళడం, వైసీపీ ఇతరత్ర పార్టీలో ఉన్నోళ్ళు మళ్ళీ జనసేనలోకి రావడం, జంపింగ్ చెప్పంగా జరుగుతుంది. ప్రధానంగా విజయవాడకు సంబంధించిన వ్యక్తి పెడన నియోజకవర్గంలో బాధ్యతలు తీసుకున్నాడు ఎడ్లపల్లి రామసుధీర్ గారు. ఆయన కూడా పార్టీని వీడి ఆయనకి ఏదో పదవి రాలేదన్న ఒక అసంతృప్తితో వైసీపీ జెండా కప్పుకున్నాడు. అతని మీద మీ కామెంట్స్? ఇక్కడ మనం ఒక విషయం చెప్పాలంటే ఎడ్లపల్లి రామసుధీర్ అనే వ్యక్తి 2021 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వాళ్ళ పిన్నిగారి సీటు కోసం, అంటే 15వ డివిజన్ సీటు కోసం వాళ్ళ పిన్నిగారి కోసం వచ్చాడు యాక్చువల్గా పార్టీలోకి. ఆయన ఏదో 19 తర్వాత వచ్చాము, పార్టీకి బలోపేతం చేసాము ఇవన్నీ చెప్తున్నాడు. సో అది కాదు, 21 వాళ్ళ పిన్నిగారికి విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్ సీటు కోసం రావడం జరిగింది. సో అక్కడ ఆ సీటు రాకపోవటం అమ్ములు గారు మిస్సెస్కి ఇవ్వటం, ఆ తర్వాత సరే ఇక్కడ ఎందుకు అసలైన ఊరు పెడను కాబట్టి అక్కడ వర్క్ చేసుకొని చెప్పని కొంతమంది సలహా ఇవ్వటం. ఆ సలహా ప్రకారం అసలు ఏమీ తెలియని ఆ రామసుధీర్ అనే వ్యక్తికి రాజకీయ పరంగా అంతగా అవగాహన లేని పరిస్థితుల్లో పెడన నియోజకవర్గంలో పనిచేసుకుంటా పార్టీ కూడా అనేక పదవులు, 1-2 కాదు, అతని పనిని గుర్తించి అతను చేసే పనిని గుర్తించి మరి అతి తక్కువ టైంలోనే ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, కానీ అలాంటి అవకాశాలు అయితే పార్టీ నుంచి చాలామందికి కొంచెం తక్కువగానే వచ్చినాయి. కానీ రామసుధీర్ అనే వ్యక్తికి మాత్రం పూర్తి స్థాయిగా పార్టీ సపోర్ట్ చేసింది. మనోహర్ గారు కూడా పూర్తి స్థాయిగా పాజిటివ్గా సపోర్ట్, అంటే ఒక యువకుడు ఉత్సాహవంతుడు పని చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ఇలాంటి యువ నాయకత్వాన్ని జనసేన ప్రోత్సహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రోత్సహించింది. కానీ అతను ఏయో మనసులో పెట్టుకొని ఏంటేంటో అతనికి ఇన్ఛార్జ్ కావాలని చెప్పని అలాంటి కోరికలతో తను ముందుకెళ్తున్న క్రమంలో అయ్యి కొంచెం ఓపిక పట్టాలి. జనసేన అనగానే మిగతా పార్టీలాగా వెంటనే లాబింగులతోనో డబ్బులతోనో పని అయిపోదు. కొంచెం ఓర్పు ఉండాలి, వాళ్ళకి పూర్తి స్థాయిగా నాయకత్వం రావాలి. అది వచ్చిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైపు చూస్తారు. సో అదంతా లేకుండా మేము అంత ఖర్చు పెట్టాం, ఇంత చేసాం, అంత చేసాం అని మాట్లాడి ఈరోజు అవకాశం వచ్చిందని చెప్పిన వైసీపీలోకి వెళ్తే రేపటి రోజున వచ్చే ప్రభుత్వంలో వాళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియదు. కానీ ఈరోజు రామసుధీర్కి పార్టీలో ఒక మంచి పొజిషన్ ఉంది, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఇచ్చారు. అలాంటి పొజిషన్లోంచి తను వద్దు కాదనుకుని వెళ్ళిపోయాడు. రేపు ఎక్కడుంటాడో కూడా తెలియదు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వైసీపీలో కనీసం ఈరోజు దగ్గరుండి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి చేత కల్పించి బొకే ఇప్పించిన వ్యక్తులు కూడా రేపు మొహం చాటేసే పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భాలు ఎదురైనప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థం అవుద్ది ఈరోజు ఎంత తప్పు చేశాడని. ఎస్, ఖచ్చితంగా. అంటే మరి అతనికి రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నట్టున్నారు. నిజంగా అంటే ఒక పార్టీ కోసం పనిచేశాడు, పార్టీ కోసం ఖర్చు పెట్టాడు. కాబట్టి నేనైతే అనుకునేది ఏంటంటే కొంచెం ఓపి పట్టాల్సింది. కనీసం ఎలక్షన్స్ అయ్యేంత వరకైనా ఓపి పడితే అసలు మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి అనేది అర్థమయ్యేది. అలా కాకుండా ఎవరో చెప్పిన మాటలుగా ఉరుతులుగి వెళ్ళిపోయి, అఫ్కోర్స్ అతని వల్ల పెడ నియోజకవర్గంలో కూడా అనేకమైన డిస్ప్యూట్స్ వచ్చినాయి. అంటే వర్గ విభేదాలు అంటారు కదా, అలాగ అందరినీ కలుపుకొని పని చేయకుండా తనగా పేమెంట్ బ్యాచ్ లాగా డబ్బులు పెట్టి ఆ పేమెంట్ బ్యాచ్గా ఒక వర్గాన్ని ఏర్పరిచి పనిచేయటం, దానివల్ల నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఇబ్బంది పడడం, ఇలాంటి సందర్భాలు కూడా చాలా జరిగినాయి. సో ఈరోజు పోన్లే ప్రశాంతంగా అక్కడ పెడ నియోజకవర్గం ప్రశాంతంగా పనిచేసుకోవడానికి అవకాశం ఉందని అయితే మేము భావిస్తున్నాం. అంటే తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి, అధికార పార్టీ ఏదైతే టీఆర్ఎస్ ఉందో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే దాదాపు కూడా సీట్లన్నీ ఖరారు చేసింది. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రానున్న 3-4 నెలలకి ఎన్నికల వాతావరణం వేడెక్కే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాదని చెప్పేసి 82 సీట్లను, నియోజకవర్గాల్లో ఉన్న సీట్లను మార్పులు చేయడానికైతే సీఎం గారు అయితే కుస్తీ అయితే తీవ్ర స్థాయిలో కుస్తీ పడుతున్నారు. మరి ఎంత ప్రక్షాళన చేసినా, ఎంత కసరత్తు చేసినా మరి రానున్న ఎన్నికలకి మరి నెగ్గుకొస్తారా, లేకపోతే మళ్ళీ బొక్కబారుల తెలంగాణలో ఏదైతే జరిగిందో మళ్ళీ అదే సీన్ ఇక్కడ రిపీట్ అయ్యే పరిస్థితి ఉంటుందండి? ఇందాక మీరు అన్నారు ఒక మాట, తానే తవ్వుకున్నాడా అని చెప్పాను రామసుధీర్ విషయంలో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పడబోయే గొయ్యిని తనే తవ్వుకుంటున్నాడు. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిస్తే అధికారం వచ్చేస్తుంది అంటే ఏదైతే ఈ కొన్ని సర్వేలు చేపించి వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది, సో ఆ వ్యతిరేకత మళ్ళీ వీళ్ళు మారుస్తున్నా అని చెప్పని కొన్ని అంశాలు వస్తున్నాయి. అక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే మార్చాల్సింది ముఖ్యమంత్రి అభ్యర్థిని, మార్చాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని. ఆ వ్యక్తిని మారిస్తే అప్పుడు ఖచ్చితంగా అంటే ఆ సీఎం స్థానంలో వేరే ఒకళ్ళు వస్తే ఏమో కొంతవరకు ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటుందేమో. అంటే కనీసం డిపాజిట్లు దక్కి కొంచెం మెరుగ్గా, అంటే గెలవకపోయినా కొంతవరకు పరుగు పోకుండా ఉంటారేమో. కానీ ఈరోజు 80 మంది అభ్యర్థులు మార్చే క్రమంలో తర్వాత ఏమవుతుందంటే పరిస్థితి నోటాతో పోటీ పడే పరిస్థితి. ఏదైతే మన జనసేననే అన్నారో వాళ్ళు ఎలాగో 2014లో నోటాతోనే పోటీ పడ్డారు తెలంగాణలో.
2014 దగ్గర దగ్గర 80, మీరు అన్నట్టు 80 సీట్లకు పైగా నోటా కన్నా అత్యంత తక్కువ, లీస్ట్ 415 ఓట్లు పడినాయి మెదక్లో. అంటే ఇప్పుడు మళ్ళీ 2024 అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రాలో అదే నోటాతో పోటీ పడే పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి ఉంది. సో ఇక్కడ ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే పాపం ముఖ్యమంత్రి ఏది చెప్తే అది చెయ్యాలి అనే ఒక గుడ్డి నమ్మకంతో, ఏదో గుర్రానికి కళ్ళం కట్టినట్టుగా ఉన్న పరిస్థితిలో ప్రజాప్రతినిధులకు ఎన్నికయ్యి ప్రజల పక్షాన మనం మాట్లాడాలనే వాస్తవ రూపాన్ని మర్చిపోయే పరిస్థితిలో ఈరోజు ఆ 80 మంది ఎమ్మెల్యేలు దాని యొక్క ప్రతిఫలాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు. నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఏ నిర్ణయానికైనా ఇలా గ్రౌండ్ లెవెల్ ఇలా ఉంది, ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు, సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పని వాళ్ళు కనుక గొంతెత్తినట్టయితే వాళ్ళ మీద అలాంటి నెగిటివ్ సర్వే వచ్చేది కాదు. సో ఈరోజు సీట్లు మార్చే పరిస్థితి వచ్చేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాకు అన్నీ అని ముందుకెళ్ళి ఈరోజు పాపం అతను చేసిన తప్పులకి, అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలకి ఈరోజు ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలుపశువులు అయ్యారు. సో అంటే అందుకే అన్నాను, మార్చాల్సింది సీఎంని, అంతేగాని ఎమ్మెల్యేలని కాదు. వీళ్ళెవరు పనికిరారు. ఎందుకంటే టాప్ టు బాట్ సీఎం లేదంటే ఇక్కడ వాలంటీరు, ఈ రెండింటి మధ్య వ్యవస్థ నడిచింది, అంతేగాని ఎమ్మెల్యేలకు పాపం ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా పేడకలాపలు చల్లించుకున్నారో, తన్నించుకున్నారో, ప్రజలతో తిట్టించుకున్నారో, గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పాపం తిరిగారు. కానీ అయినా కూడా వాళ్ళకి గుర్తింపు లేకుండా ఈరోజు తీసి అలా పక్కన పడేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాడు, అవసరం లేకపోతే అంతే స్థాయిగా తీసి అవతల పడేస్తాడు. అంటే ఇటీవల కులాల వారీగా కులగణన అని చెప్పేసి ఒక సర్వేని అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దాన్నే బేస్ చేసుకొని కేవలం సామాజిక వర్గాల వారీగానే సీట్ల కేటాయింపు చేయాలనేది ఒక ప్రపోజల్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చింది. ఒక పక్క ఖురాన్, బైబుల్, భగవద్గీత ఎగ్జాంపుల్గా, అంటే వాళ్ళ మేనిఫెస్టోని ఎగ్జాంపుల్గా చూపిస్తూ కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పేసి ఇంకో పక్క ఈ రకమైన స్లోగన్స్ ఇస్తూ ఈ కులగణన పేరుతో కులాల వారీగా సీట్ల కేటాయింపు చేయడం అనేది సామాన్య ప్రజలు ఏ విధంగా దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇక్కడ మనం గమనించినట్టయితే గత ప్రభుత్వాలు చూసుకుంటే, ఈ ప్రభుత్వం చూసుకున్నప్పుడు కుల విభజన అనేది పూర్తి స్థాయిగా ఎక్కువగా జరిగింది. అంటే అంతకుముందు కులాలు వర్గీకరణతోనే సీట్లు కేటాయించడం అవన్నీ జరిగినాయి. కానీ ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిగా పాలన కూడా కులాల వారీగా విభజించి పాలించడం అనేది మనం ఈ ప్రభుత్వంలో చూసాము. సో ఇక్కడ కూడా ఏం ఆలోచిస్తున్నాడు అంటే, ఏదైతే కమ్యూనిటీ ఎక్కువ ఉందో సో ఆ కమ్యూనిటీ అంతా వాళ్ళ వ్యక్తిని నుంచోబెడితే వాళ్ళంతా వాళ్ళకి ఓట్లు వేస్తారు. సో పొత్తుతో పెట్టి వచ్చిన వీళ్ళని మనం ఎదుర్కోవచ్చు అనే ఉద్దేశంతో చాలా మార్పులు చేయాలి. అంటే మనం ఊహించిన వ్యక్తుల్ని నియోజకవర్గాల్లో పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, కులం ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఒక 50% వరకు, 50 కూడా కాదు, ఒక 20-30% వరకు పనిచేస్తుంది. కానీ మిగతాదంతా కూడా ఏదైతే మనం పని చేసామో ఆ పని చేసిన విధానాన్ని మనం చెప్పుకునే విధానం బట్టే అది వర్కౌట్ అవుద్ది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పుకుని రేపు ఎలక్షన్కి వస్తాడు? ఇప్పుడు ఏం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తేనే నేను ఓటు అడగడానికి మీ దగ్గరికి వస్తాను, ఓటేయండి అన్నాడు. కానీ రేట్లు పెంచాడు, అలానే కల్తీ మద్యాన్ని సొంతంగా ప్రభుత్వం నుంచే సరఫరా చేయడం పెట్టాడు. అలానే దాంతో ఇప్పుడు మద్యాన్ని అడ్డు పెట్టుకుని అప్పు కూడా తీసుకొచ్చాడు. సో అక్కడ మద్యపాన నిషేధం అయిపోయింది. సిపిఎస్ రద్దు అన్నాడు. సిపిఎస్ రద్దు ఎలా చేయలేదు, ఆ ఉద్యోగస్తులను ఎంత నరకం పెట్టాడో, ఆ ఉద్యోగస్తుల మీద ఎలాంటి మాటలు మాట్లాడాడో అది తెలుసు. అమరావతి రాజధాని అన్నాడు, అమరావతి రాజధాని పోయింది. ఆ రైతుల్లో నానా రకాల ఇబ్బందులు పెట్టాడు. అంటే వీళ్ళందరూ కూడా ఓటర్లే కదా. మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే, ఏదైతే పథకాలతో లింక్ అయిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులంతా కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఓటర్లు. సో అది గమనించట్లా. ఎంతసేపు అమరావతి అంటే కమరావతి, కమ్మవాళ్ళంతా ఉంటారు. సో కమ్మ ఓటింగ్ పోతే పోని అలా ఆ ఉద్యోగస్తులు ఏముంది, వాళ్ళకి ఒక 30 లక్షల ఓట్లే కదా, మేము 1,25,00,000 మందికి ఇచ్చాము. సో ఇంటికి ఇద్దరు వేసుకున్నా కూడా 3 కోట్ల మంది, 2.5 కోట్ల మంది వస్తారు. మహా అయితే అంత 3 కోట్లే పడుతుంది కదా. ఆ 3 కోట్ల, ఆ 50 లక్షల్లో ఈ కమ్మవారును ఈ ఉద్యోగస్తులు 30 లక్షలు ఉంటాయి. సో 2.5 కోట్లు మనకే పడతాయని చెప్పని ధైర్యంగా ఉన్నాడు. కానీ ఆ ఇంపాక్ట్ అయ్యే ప్రభావం ఏదైతే ఉందో, అంటే పథకాల ద్వారా నష్టపోయిన వ్యక్తులు ఉండొచ్చు, లేదంటే వర్గ విభేదం. ఈ పథకాల వల్ల వర్గ విభేదం ఎలా వచ్చిందంటే, ట్యాక్సులు కట్టే వాళ్ళకి ట్యాక్సులు కట్టలేని వాళ్ళ అన్నట్టుగా 2 వర్గాలుగా విడిపోయినాయి. ఏంటంటే ట్యాక్సులు కట్టే మా డబ్బుతో మేము లిటరల్గా కట్టే ట్యాక్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఊరికి ఇంట్లో కూర్చోబెట్టి పెడుతున్నాడు. కనీసం వాళ్ళు పనులకు రావట్లేదు. రోడ్లు చూస్తుంటే రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా అంటే మేమేమో కట్టేవాళ్ళం, మేము గొడ్డులా కష్టపడి మేము ట్యాక్సులు కడుతుంటే వాళ్ళు కూర్చొని తినేవాళ్ళ. అంటే ఇదివరకు ఇంట్లో పనిచేసే వాళ్ళకి యజమానులకి మధ్య ఒక స్నేహపూర్వకంగా వాతావరణం ఉండేది. ఈరోజు ఎలా అయిపోయిందంటే,
ఇది తీసుకునే వాళ్ళకి ఏమన్నా మా డబ్బులతో వీళ్ళు తింటున్నారు అనే ఒక భావన వచ్చేసింది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళతో పాటు మేము సమానంగా మాకు ట్యాబ్లు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఇలా వచ్చేసింది. అంటే ఒక వర్గ విభేదాన్ని కూడా క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. పాలన చేయాలి, కానీ వ్యక్తిగత ఏదైతే పథకాలు ఇస్తున్నారో అది పూర్తిగా తగ్గించుకుంటే మంచిది. ఏ ప్రభుత్వానికైనా, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఏ ప్రభుత్వానికైనా ఇచ్చే సలహా ఏంటంటే ఆ వ్యక్తిగతంగా ఇచ్చే ఉచిత పథకాలు అనేది తీసేసి సమాజపరంగా సామాజికంగా మనకేమేం కావాలో అవి మాత్రం ప్రొవైడ్ చేస్తే ప్రభుత్వాలు బాగుంటాయి. లేదు అంటే ఎవరైనా దేవాళ్ళ చేయాల్సిన పరిస్థితి ఉండాలి. అందరికీ కలిపి, అంటే ఇప్పుడు ఉచిత విద్య, ఉచిత వైద్యం, నాణ్యమైన జీవన విధానం జనసేన ఒక సిద్ధాంతం. అది ఈ 3 ఫ్రీగా ఇస్తే చాలు. ఒక వ్యక్తికి విద్య, అంటే పిల్లలకి చదివించుకోవడానికి ఇబ్బంది, సో ఆ చదువు పూర్తిగా ఫ్రీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ బిడ్డలన్నా కన్నది ఆ బిడ్డల్ని శుభ్రంగా చదివించుకొని మంచి స్థాయిలో తీసుకెళ్ళడానికి. దానికి కావాల్సిన ఒక ఉన్నతమైన విద్య, అంటే విద్య ప్రామాణికలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నతంగా ఉండాలి, అలాగే రీజనబుల్గా ఉండాలి. ఎక్కడో వేలకు లక్షల్లో కాకుండా ఒక ఎల్కేజీ పిల్లలకంటే ఒక 5,000 6,000 అలా, అలాగే 10th క్లాస్ పిల్లలకంటే ఒక 20,000 లోపు, అలాగే ఇంటర్ ఒక 25,000 లోపు అలా పెట్టుకోవాలి తప్పితే ఈ ఫీజులు ఎలా ఉన్నాయి. అసలు అవి పూర్తిగా ఫ్రీ చేయమని అంటలా, అసలు ఫ్రీ చేయకూడదు కూడా. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అయిపోయిందంటే సమాజం, మీ బతుకులు బాగు చేస్తామని చెప్పని ఆ ఓటర్లతో బేరాలు ఆడుకునే పరిస్థితి అయిపోయింది. అంటే ఆ స్థాయికి దిగజారు. అది చాలా బాధాకరమైన విషయం. రాజకీయం, ఎందుకంటే వాళ్ళు నమ్మరు. వాళ్ళకి పథకాలు ఇస్తామని చెప్పని మళ్ళీ వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇక్కడ కష్టపడాలి. అంటే ఒక ప్రభుత్వం ప్రజలతో బేరాలు ఆడుకొని వాళ్ళ బతుకులు బాగు చేస్తామని చెప్పే పరిస్థితికి దిగజారిపోతుంది. బలహీనతను మరి తప్పదు. ఇప్పుడు అలా అని మనం పథకాలు ఎగ్జాంపుల్గా ఇప్పుడు జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలి, పథకాలు అనౌన్స్ చేయాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు పథకాలు అనౌన్స్, అదిగో జగన్మోహన్ రెడ్డి మాకు అంత ఇచ్చాడు ఇంత ఇచ్చాడు అని చెప్పని వాళ్ళు ఓటేయకపోతే వచ్చే భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అసలు రాష్ట్రం ఏమైపోద్ది? అంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే కనీసం వీళ్ళకి కావాల్సిన ఎంతో కొంత వీళ్ళకి ఇచ్చేసి మిగతాది రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళీ ఫర్దర్గా అప్పులు పాలవడం ఉండడం కోసం, అది కాపాడడం కోసం ఏదైతే నిధి ఉందో, నిధి అంటే ఇది డబ్బు ఇంకోటో కాదు, అసలు మన రాష్ట్ర నిధిని కాపాడుకోవాలంటే ఒక యువత, రాష్ట్ర నిధి అంటే నాకు తెలిసి రాష్ట్ర యువత, ఆ యువతను కాపాడుకోవాలంటే ఈ చిన్న పథకాలు ఇచ్చి వాళ్ళని బేరాలాడుకొని వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకొని రావాలి, వచ్చి అభివృద్ధి చేయాలి. మా ప్రధాన అయితే సోమరపోతులు చేయొద్దు, కష్టపడాలి. అలానే ఆ కష్టం తాలూకా ఇది నాణ్యంగా ఉండేటట్టు ప్రభుత్వాలు చూసుకోవాలి, అంతే. ప్రొడక్టివిటీ పెంచాలి, అంతే.